మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మరణాంతరం ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద వైరల్ అవుతోంది. సుధాకర్ చివరిసారిగా మాట్లాడిన మాటలు ఏమిటి? ఆయన ఎవరి గురించి మాట్లాడారు? ఎందువల్ల మాట్లాడాల్సి వచ్చింది? గురించి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా కొనసాగుతున్నటువంటి వేళ దాదాపుగా ఆయన ఏం మాట్లాడారు చివరి వీడియో అనేది ఇప్పుడు ఆయన అభిమానులు కావచ్చు, మావోయిజానికి ప్రేరేపితులైనటువంటి దాని భావజాలం పునిగిపుచ్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, దాన్ని సెర్చ్ చేసే పనులు పడ్డారు. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీ దృష్టి తీసుకొస్తాను. ఇందాక ఒక కాగితం వచ్చింది, మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, మేమేం తింటున్నామని. అడవిలో ఏం తింటున్నామో, మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మొదటి రోజు మాకు చాలా మేము ఎప్పుడూ చూడనటువంటి రుచులు చూపించారు. వెంటనే మాతో ఉన్నటువంటి మా రక్షణగా ఉన్నటువంటి కామ్రేడ్స్ మనం ఏం తింటున్నాం, ఇది ఎవరి తిండి అని అడిగారు. వెంటనే ఇంత స్పందన ఆ కామ్రేడ్స్ లో రావడానికి కారణం ఏ వర్గం నుంచి వచ్చాం, ఏ వర్గం కోసం పోరాడుతున్నాం అనేటువంటి స్పృహ మన పార్టీ ఆ స్పృహనిచ్చింది. రాత్రి నాయకత్వం ఒకసారి అనుకుని ముందే చెప్పి ఉండాల్సింది, మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెబుదామని చెప్పి పొద్దున్నే వాళ్ళని పిలిచి, మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని పిలిచి, మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి, మాకు ఇడ్లీ పెట్టండి, సాంబార్ ఇవ్వండి, ఒక కూర సాంబారు చాలు, మజ్జిగ ఇవ్వండి, అరటిపండు మీ దృష్టి తీసుకొస్తాను. ఇందాక ఒక కాగితం వచ్చింది, మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, మేమేం తింటున్నామని. అడవిలో ఏం తింటున్నామో, మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత తింటూ లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు, ఎందువల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు లోతుగా విశ్లేషణ చేసే ముందు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈయన మావోయిస్ట్ పార్టీ నడిపిస్తున్న అగ్రనేతల్లో సుధాకర్ కూడా ఒకరు. రెవల్యూషనరీ పొలిటికల్ స్కూల్ రీజనల్ బ్యూరోలకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. ఒకప్పుడు ఏఓబీలో మావోయిస్ట్ ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఎత్తుగడలు వేయడంలోనూ ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ ఆయనది అందివేసిన చేయని పోలీసులు కూడా అంగీకరిస్తూ ఉంటారు. సుధాకర్ 25 ఏళ్ల వయసులో సాయుధ పోరాట బాట పట్టి దాదాపు 40 సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. విజయవాడలో ఆయుర్వేద విద్యను అభ్యసిస్తున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన సుధాకర్ 1985, 1986 ప్రాంతంలో ఆ పార్టీలో చేరి క్రమక్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆ హోదాలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ మావోయిస్ట్ పార్టీ టెక్ టీమ్ అలాగే రీజనల్ పొలిటికల్ స్కూల్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి మేధోపరమైన సాంకేతిక సేవలు అందించడంలో పేరుందారు సుధాకర్. పోలీసులపై దాడులు, బాంబు పేలుళ్లు సహా సుధాకర్పై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు కూడా నమోదై ఉన్నాయి. సుమారుగా చెప్పాలంటే ఆ సుధాకర్పై 1.5 కోటి రివార్డు ఉందంటే ఆయన మావోయిస్ట్ అగ్రనేతల్లో అని చెప్పడానికి కంటే ముందు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఎంత పేరుందరనేది మనకి చెప్పకనే చెప్తుంది 1.5 కోటి రివార్డ్. ఇక సుధాకర్ తండ్రి రామకృష్ణ నాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా. ఆయన ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. సుధాకర్ చిన్నతనమంతా ప్రగడవరంలోనే గడిచింది. పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10th వరకు, ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన సుధాకర్ ఆ తర్వాత విజయవాడలో ఆయుర్వేద విద్యలో జాయిన్ అయ్యారు. దాన్ని మధ్యలోని విడిచిపెట్టి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. 2001 నాటికి ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఏఓబీ ప్రాంతంలో అనేక దాడులు నిర్వహించారు. వాటికి సంబంధించి సీలేరు, మక్కువ, ఎల్విన్పేట, అన్నవరం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయనపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. సుధాకర్ భార్య కాకర్ల గురుస్మృతి అలియాస్ సమత కూడా మావోయిస్ట్ పార్టీ కీలక నాయకురాలే. ఆమె ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. ఏఓబీలో పనిచేసిన తర్వాత సుధాకర్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయారు. 2007 నుంచి అక్కడ అబూజ్మడ్ ఏరియాలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. రీజనల్ పొలిటికల్ స్కూల్కి ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. తెలుగు, హిందీ, గోండీ భాషల్లో ఆయన మాట్లాడగలరు.
ఆయన 2005లో మన్యంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్నారు. సో అటువంటి సుధాకర్ ఇంచుమించుగా అతనికి 70 ఏళ్ళ సమీపాన వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సుధాకర్ నిజంగా పోలీసుల బుల్లెట్ల దాటికి ఎన్కౌంటర్కి గురయ్యారా, లేదు నంబాల మాదిరిగానే ఎక్కడి నుంచో తెచ్చి మరీ అడవుల్లో కాల్చి చంపేశారనేటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా పౌర హక్కుల సంఘాల్లో అయితే చాలా నినదీస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమాన మావోయిస్టు ఆయన అగ్రనేతలుగా ఉన్నటువంటి ఆయన నంబాల తర్వాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల గత నెల 21న ఆయనతో పాటు 27 మందిని చంపేశారు పోలీసులు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. సో మరొక వైపు నంబాల మరణం తర్వాత ఇప్పుడు సుధాకర్ మరణం కూడా కొన ఊపిరిలో ఉన్నటువంటి నక్సలిజాన్ని మరింత నక్సలిజం యొక్క ఉనికిని మరింత ప్రశ్నార్థకం చేసిందనంటే కనుక ఇప్పుడు సుధాకర్ మరణంతో వెంటిలేటర్పై ఉంది అంపసాయిపై కొట్టుమిట్టాడుతుందన్నటువంటి బలమైన వాదన వినిపిస్తోంది. మరొకసారి విందాం సుధాకర్ ఆయన చివరిసారిగా ఏం మాట్లాడారు, మీడియా ముందుకు వచ్చి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం మాట్లాడారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడారు అనేది తర్వాత విశ్లేషించుకునే ముందు ఆయన చివరి మాటలు ఒకసారి విందాం. మీ దృష్టి తీసుకొస్తాను. ఇందాక ఒక కాగితం వచ్చింది, మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, మేమేం తింటున్నామని. అడవిలో ఏం తింటున్నామో, మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మొదటి రోజు మాకు చాలా మేము ఎప్పుడూ చూడనటువంటి రుచులు చూపించారు. వెంటనే మాతో ఉన్నటువంటి మా రక్షణగా ఉన్నటువంటి కామ్రేడ్స్ మనం ఏం తింటున్నాం, ఇది ఎవరి తిండి అని అడిగారు. వెంటనే ఇంత స్పందన ఆ కామ్రేడ్స్ లో రావడానికి కారణం ఏ వర్గం నుంచి వచ్చాం, ఏ వర్గం కోసం పోరాడుతున్నాం అనేటువంటి స్పృహ మన పార్టీ ఆ స్పృహనిచ్చింది. రాత్రి నాయకత్వం ఒకసారి అనుకుని ముందే చెప్పి ఉండాల్సింది, మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెబుదామని చెప్పి పొద్దున్నే వాళ్ళని పిలిచి మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని పిలిచి మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి, మాకు ఇడ్లీ పెట్టండి, సాంబార్ ఇవ్వండి, ఒక కూర సాంబారు చాలు, మజ్జిగ ఇవ్వండి, అరటిపండు. 2004లో ఏర్పడ్డ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుల్లో 42 మంది సభ్యుల్లో ఈ సుధాకర్ కూడా ఒకరు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి బయట చూస్తుంటే ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయారా, ఎందుకు ఇలా మీడియా ముందుకి అంతలాగా బహాటంగానే వచ్చి మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భం ఎందువల్ల అయి ఉంటుందనే దానిపైన ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆయన జనజీవన స్రవంతిలో కాదు, శాంతి చర్చలు జరిపిన క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడిన చర్చల్లో భాగంగా ఆయన గవర్నమెంట్ వద్దకు వచ్చి అఫీషియల్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడినటువంటి సందర్భం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మేము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యునైటెడ్ ఏపీ 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో, అంటే ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆ చర్చల్లో ఆయన జరిపినటువంటి ఆ ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల్లో పీపుల్స్ వార్ గ్రూప్ తరపున ప్రతినిధులుగా అప్పటి ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదాలు రామకృష్ణ అలియాస్ ఆర్కే, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలు గణేష్తో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ శాంతి చర్చల ఎజెండా తయారు చేయడంలో సుధాకర్ది కీలక పాత్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో సుధాకర్ ఏదైనా మీడియా ముందు మాట్లాడడం జరిగిందా, ఆయన చివరి మాటలు ఏమైనా ఉన్నాయని అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోనే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన గురించి మరింత లోతుగా ఆయన కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1983లో సుధాకర్ తండ్రి అనారోగ్యం పాలై చెన్నైలో చికిత్స పొందారు. ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిని చూసేందుకు సుధాకర్ కూడా ఊరొచ్చారని ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అప్పుడు తప్ప మళ్ళీ ఇప్పుడు రాలేదని చెప్పారు. సుధాకర్ తండ్రి 1983లో, తల్లి 5-6 ఏళ్ల క్రితం కన్నుమూయడం జరిగింది. ఆ సందర్భాల్లోనూ ఇంటికి రాలేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తల్లిదండ్రుల కడసారి చూపు కూడా నోచుకోలేదని సుధాకర్ని గుర్తు చేస్తూ సుధాకర్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సుధాకర్ అన్నయ్య విషయానికి వస్తే వెస్ట్ గోదావరి స్వగ్రామం సత్యవోలులో ప్రస్తుతం ఉంటున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల మరణం తర్వాత ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ మరణంతో కొన ఊపిరితో నక్సలిజం కొట్టుమిట్టాడుతుందనంటే కనుక ఖచ్చితంగా అవుననే అంటున్నాయి ఇటు మాజీ మావోయిస్టులు కావచ్చు,
ఇటు పౌర హక్కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు? మీ దృష్టి తీసుకొస్తాను. ఇందాక ఒక కాగితం వచ్చింది, మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, మేమేం తింటున్నామని. అడవిలో ఏం తింటున్నామో, మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మొదటి రోజు మాకు చాలా, మేము ఎప్పుడూ చూడనటువంటి రుచులు చూపించారు. వెంటనే మాతో ఉన్నటువంటి, మా రక్షణగా ఉన్నటువంటి కామ్రేడ్స్, మనం ఏం తింటున్నాం, ఇది ఎవరి తిండి అని అడిగారు. వెంటనే ఇంత స్పందన ఆ కామ్రేడ్స్ లో రావడానికి కారణం, ఏ వర్గం నుంచి వచ్చాం, ఏ వర్గం కోసం పోరాడుతున్నాం అనేటువంటి స్పృహ. మన పార్టీ ఆ స్పృహనిచ్చింది. రాత్రి నాయకత్వం ఒకసారి అనుకుని, ముందే చెప్పి ఉండాల్సింది, మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెబుదామని చెప్పి పొద్దున్నే వాళ్ళని పిలిచి, మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని పిలిచి, మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి, మాకు ఇడ్లీ పెట్టండి, సాంబార్ ఇవ్వండి, ఒక కూర సాంబారు చాలు, మజ్జిగ ఇవ్వండి, అరటిపండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.